వనపర్తి జిల్లా చైన్ స్నాచింగ్లకు పాల్పడుతున్నటువంటి ముఠాను వనపర్తి పోలీసులు అరెస్ట్ చేశారు. వెంకటేష్, రాములు, రాజేష్, వెంకటేష్ అనే నలుగురు నిందితులు ముఠాగా ఏర్పడి చైన్ స్నాచింగ్లకు పాల్పడుతున్నారు. వీరి వద్ద నుండి 104 గ్రాముల బంగారం, 2 కార్లు, 2 బైకులు, 1 ఆటోను స్వాధీనం చేసుకున్నారు. కొత్తకోట, నారాయణపేట, జడ్చలలో కూడా ఈ ముఠాపై చైన్ స్నాచింగ్ కేసులు నమోదయ్యాయి. ఇవాళ ప్రెస్ మీట్ పెట్టి వివరాలను డీఎస్పీ వెంకటేశ్వర్లు వివరించారు. వికారాబాద్ జిల్లా కొడంగల్ పర్యటనకు వస్తున్న సీఎం రేవంత్ రెడ్డి గ్రామాలకు నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి కొడంగల్ నియోజకవర్గంలో నూతనంగా ఎన్నికైన సర్పంచులను దౌలతాబాద్ మండలం గోక ఫసల్బాద్ గ్రామంలో మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి సన్మానించారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన సర్పంచులకు మాజీ ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలిపారు. నియోజకవర్గంలోని పలు గ్రామాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి కండువా కప్పి మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి పార్టీలోకి ఆహ్వానించారు. నారాయణపేట జిల్లా మాగనూరు మండలం పెదవాగు నుండి ఇసుక తరలింపును రైతులు అడ్డుకున్నారు. మందిపల్లి, చిట్యాలకు చెందినటువంటి గ్రామస్తులు, రైతులు పెదవాగు నుండి ఇసుక తవ్వకాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. టీజీఎండీసీ వెంటనే పర్మిషన్లు రద్దు చేయాలని రైతులు డిమాండ్ చేశారు. పెదవాగు నుండి ఇసుక తరలిస్తే సాగునీటికి ఇబ్బంది అవుతుందని రైతులు మండిపడుతున్నారు.